వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ అంటే ఏంటి, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల హార్ట్ అటాక్ వస్తుందా, ఇలాంటి సమస్యకు గల కారణాలు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు తెలియజేయడానికి ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కో-ఫౌండర్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. డాక్టర్ గారు, ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే 60+ 50+ వాళ్ళకి ఈ హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా చూసేవాళ్ళం. నవే డేస్ ఇవి ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి. ఎందుకంటారు? అసలు కొలెస్ట్రాల్కి హార్ట్ అటాక్కి సంబంధం ఉందంటారా? డిఫరెన్స్ ఏంటి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నమస్తే అండి. సో యాక్చువల్గా మనం చూస్తే హార్ట్ అటాక్స్ అనేది ప్రీవియస్గా మీరు అన్నట్లు 60 years 50 years ఎక్కువ ఉండేది. బట్ అందరూ తెలుసుకోవాల్సినది ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ మన బాడీలో అక్యుములేషన్ అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ అంటే 10 సంవత్సరాల వయసు నుంచే మన గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. అందరూ చాలామంది నేను హెల్తీగా ఉన్నాను, సో నాకు ఎందుకు వస్తుంది ఇలా అనుకుంటూ ఉంటారు. బట్ అందరూ తెలుసుకోవాల్సినది ఇది ఒక ప్రాసెస్ హ్యాస్ బిన్ గివెన్. మనకి ఒక బాడీలో ఈ ప్రాసెస్ అనేది ఇవ్వబడింది అంతే. సో ఇది 10 సంవత్సరాల నుంచి మన బాడీలో ఉండే రక్తనాళాలు అంటే గుండె రాదు ఎన్ని రక్తనాళాలలో ఈ కొలెస్ట్రాల్ అనేది అక్యుములేట్ అవుతా వస్తుంది అనమాట. ఇది 20 years 30 years వచ్చేసరికి పెరుగుతూ వస్తుంది. ఓకే, ఈ పెరుగుతా రావడం వల్లనే మనకి బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి సన్నబడతా వస్తాయి. ఇది ఫస్ట్ థింగ్. రెండోది, ముఖ్యంగా ఎందుకు సన్నబడతాయి అంటే బేసికలీ ఈ కొలెస్ట్రాల్ ఏదైతే ఎక్స్ట్రా అయిపోతుందో బాడీలో, ఎక్కడి నుంచి వస్తుంది ఎక్స్ట్రా కొలెస్ట్రాల్? మనం ఫుడ్ తీసుకుంటేనే వస్తుందా అంటే అట్లా కాదు. మనం ఫుడ్తో పాటు మన బాడీలోనే కొలెస్ట్రాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఉత్పత్తి చేయబడుతుంది. లివర్లో ఉత్పత్తి చేయబడుతుంది, మన కండరాలలో ఉత్పత్తి చేయబడుతుంది. అలానే ఆ ఉత్పత్తి చేసేది మన బాడీలో కొన్ని సెల్స్కి, అంటే మన బాడీలో సెల్స్ అనేది చాలా బేసిక్ లెవెల్ కాంపొనెంట్, మైక్రో కాంపొనెంట్. దాంట్లో ఉండే లేయర్స్ కానివ్వండి, ఇప్పుడు మన బాడీలో హార్మోన్స్ కానివ్వండి, ఇవన్నీ మన లిపిడ్స్ నుంచే వస్తాయి అన్నమాట. ఇట్లా మన బాడీలో చాలా వాటికి కొలెస్ట్రాల్ అనేది ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఏదైతే మనం ఎక్స్ట్రా ఫుడ్ తీసుకొని ఓవర్ ఎక్సెసివ్ ఈటింగ్, ఓకే, దెన్ యాక్టివిటీ లేక, అంటే మనం తీసుకునే ఇంటేక్కి మనం ఖర్చు పెట్టే ఎనర్జీకి బ్యాలెన్స్ ఉండాలి. ఈ బ్యాలెన్స్ అనేది ఎప్పుడైతే ఉండదో అప్పుడు మన బాడీలో ఏది తీసుకున్నా ఈ ఎక్స్ట్రా అయిపోయినది పేరుకుపోతూ వస్తుంది. పర్టికులర్లీ ఆయిల్ ఫుడ్స్ కానీ కొలెస్ట్రాల్ మనం తీసుకుంటేనే ఎక్కువ అవుతుంది అనేది కాదు. మనం ఏ ఆహారం తీసుకున్నా, ఏది కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయినా, ప్రోటీన్స్ అనేది ఎక్కువైపోయినా ఫైనల్గా ఇవి లిపిడ్స్గా కన్వర్ట్ అవుతాయి. లిపిడ్స్గా కన్వర్ట్ అయ్యి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ రూపంలో మన బాడీలో అక్యుములేట్ అవుతూ వస్తాయి. ఇవి ఎక్కువైనప్పుడే మన గుండె రక్తనాళాలలో ఈ కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతూ వస్తుంది అనమాట. ఇది బేసికల్లీ మనకు హార్ట్ అటాక్స్ రావడానికి ముఖ్య కారణం కొలెస్ట్రాల్ అక్యుములేషన్, మన గుండె రక్తనాళాలలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం. ఇందువల్ల మనకు హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతా కూడా హార్ట్ అటాక్ వస్తుంది? డెఫినెట్లీ. బేసిక్ కాంపోనెంటే కొలెస్ట్రాల్ అక్యుములేషన్. దీంట్లో స్టేజెస్ ఉంటాయి. ఇనిషియల్గా మనం 10 సంవత్సరాలప్పుడు మన బాడీలో ఉండేది ఇనిషియల్ లీజన్ అంటాం, అంటే కొంచెం మాత్రం అక్యుములేట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన రక్తనాళాలలో పొరలు ఉంటాయి, బేసిక్ ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, ఎండోథీలియం అంటాం. ఈ ఎండోథీలియం అనేది క్రాక్స్, సమ్ డ్యామేజ్ జరిగినప్పుడు ఈ కొలెస్ట్రాల్ అనేది లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళినప్పుడు ఇది ఆక్సిడైజ్డ్ అవుతాం, అంటే ఒక స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అయిపోతుంది, ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ అంటాం. ఇది మారినప్పుడు దెన్ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే చెడు కణాలు, ఇదంతా ఉన్నప్పుడు చెడు కణాలు వచ్చి అక్యుములేట్ అవుతాయి. చెడు కణాలు వచ్చి చేరినప్పుడు ఈ ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ ఏదైతే చేరుతుందో అవి మింగేసి దాన్ని ఫోమ్ సెల్స్ అంటాం, అవి ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయినప్పుడు అది నిదానంగా పేరుకుపోతూ వస్తుంది. దీంట్లో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. ఇనిషియల్ లీజన్, దెన్ ఫ్యాటీ స్ట్రీక్, దెన్ ఇంటర్మీడియట్ లీజన్, దెన్ స్టేబుల్ ప్లాక్, దెన్ వల్నరబుల్ ప్లాక్. ఇట్లా స్టేజెస్ ఉంటాయి అనమాట. ఈ స్టేజ్ని బట్టి మనకు హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది అనేది ఉంటుంది అనమాట. ఓకే, రైట్ అండి. మంచి కొలెస్ట్రాల్తో పాటు చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ అంటే ఏంటంటారు అసలు? సో మనకి కొలెస్ట్రాల్ కాంపోనెంట్స్ తీసుకుంటే యూజువల్గా టోటల్ కొలెస్ట్రాల్లో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్, ఐడిఎల్, హెచ్డిఎల్ అనేది కామన్ గా చూస్తాం. సో దీంట్లో ఓన్లీ గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. అంటే అది మన బాడీలో పెరిఫరీస్ అంటాం, అంటే లివర్ కాకుండా వేరే చోట నుంచి కొలెస్ట్రాల్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ కొలెస్ట్రాల్ని తీసుకొని వచ్చి లివర్కి తీసుకొస్తుంది. ఫైనల్గా లివర్లో దాన్ని డిస్పోజ్ చేసి తగ్గించే అవకాశం చేస్తుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఏంటంటే మల్టిపుల్ మనం తీసుకునే ఆహారంలో నుంచి ఫామ్ అవుతుంది, దెన్ లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది, దెన్ వేరే ఎక్కడైతే ఈ మన స్కిన్ కానివ్వండి, మజిల్స్ కానివ్వండి, అదర్ ఆర్గాన్స్లో అవసరం ఉన్న చోట ఉపయోగం ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో అదే అక్యుములేట్ అయితే వస్తుంది అనమాట. బేసికల్లీ ఇప్పుడు
విఎల్డిఎల్, ఐడిఎల్, దీని తర్వాత ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వస్తుంది. అంటే ఇవన్నీ ప్రికర్సర్స్ అంటాం, దాని ముందు వచ్చే స్టెప్స్లో ముందు వచ్చే కొలెస్ట్రాల్ అనమాట. సో ఇదంతా కూడా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అనేది ఉంటాయి దీంట్లో. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని మనం పర్టికులర్గా ఫైనల్ స్టెప్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అది ఫామ్ అయ్యి అదే అక్యుములేట్ అవుతుంది కాబట్టి దాన్ని టోటల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అన్నట్లు మనం పరిగణిస్తాం అనమాట. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మెయిన్ కాంపొనెంట్. దీంట్లో మళ్ళీ సైజెస్ ఉంటాయి, స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పార్టికల్స్, ఇలా రకరకాలు ఉంటాయి. బట్ ఓవరాల్ గా బ్యాడ్ కొలెస్ట్రాల్ మనం మెజర్ చేసేది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. దెన్ గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. సో ఈ రెండింటిని బట్టే చూస్తాం. బట్ మోస్ట్లీ మనకి ఎందుకు ఈ హార్ట్ అటాక్స్ ఎక్కువైతున్నాయంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో అప్పుడు మనకి హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడమే ముఖ్య కాంపోనెంట్ మనకి హార్ట్ అటాక్స్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ రాకుండా ఉండడానికి ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తగ్గించే మెజర్స్ అనేది మనం ఎప్పుడైనా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి అంటారు, అలాగే ఎల్డిఎల్ ఎంత ఉండాలంటారు ఒక మనిషికి? టోటల్ కొలెస్ట్రాల్ అనేది లెస్ దాన్ 200 ఉండాలి యూజువల్గా. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది లెస్ దెన్ 100 ఉండాలి. అంటే ఎవరికైనా లేదంటే ఈ పీడియాట్రిక్స్ లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి చిన్న పిల్లలలో. ఒక 21 ఇయర్స్ దాటిన ఏ మనిషికి తీసుకున్నా 21 ఇయర్స్ వీళ్ళకి తీసుకుంటే టోటల్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ 200 ఉండాలి. మోర్ దెన్ 240 ఉంటే వెరీ హై కొలెస్ట్రాల్. అదే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తీసుకుంటే లెస్ దెన్ 160 ఉండాలి యూజువల్ గా. ఆర్ మనం ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే మోర్ దెన్ 160 ఉంటే, మోర్ దెన్ 190 ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. బట్ ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్స్తో కానీ వీళ్ళలో అఫెక్ట్ అయిన వాళ్ళకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. యూజువల్గా లో రిస్క్ ఉన్న వాళ్ళకి లెస్ దెన్ 100 ఉండాలి. వెరీ హై రిస్క్ ఉన్న వాళ్ళకి లెస్ దెన్ 70 ఆర్ లెస్ దెన్ 50 ఉండాలి. సో మనకి ఈ స్కోర్స్ ఉంటాయి కొన్ని, అంటే గుండె జబ్బుల బారి నుంచి కాపాడుకోవడానికి కొన్ని పారామీటర్స్తో కొన్ని క్లినికల్ రిస్క్ స్కోరింగ్స్ అనేది ఉన్నాయి. అథెరోస్క్లెరోటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్ రిస్క్ స్కోరింగ్, దాన్ని బట్టి మనం లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ రిస్క్ని బట్టి ఆ కేటగిరీలో ఎవరైతే వస్తారో ఆ రిస్క్ని బట్టి వీళ్ళల్లో ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంతకంటే తక్కువ ఉంటే మంచిది అనేది మనం డిఫైన్ చేస్తాం. సో దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఓవరాల్గా టోటల్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ 200, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ 100 ఉండాలి. అదే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 50 ఉండాలి. మోర్ దెన్ 50 అంటే సేఫ్ గుడ్ కొలెస్ట్రాల్. దెన్ నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని అంటాం. అంటే ఏదైతే గుడ్ కొలెస్ట్రాల్ తీసేసి మిగతా కొలెస్ట్రాల్ అంతా క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఆ నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దెన్ 130, 100, లెస్ దెన్ 130, 100 ఉండాలి. సో ఇవి ఒక్కొక్క దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇవి బేసిక్ కాంపోనెంట్స్ కొలెస్ట్రాల్. ఇవి కాకుండా దీని సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి, అవి కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో కొందరు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బార్డర్ లైన్ ఉన్నప్పుడు అపోబీ లైపోప్రోటీన్స్ అని చూస్తాం. అంటే ఓవరాల్ ఇంతకుముందు మనం విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఐడిఎల్ కొలెస్ట్రాల్ ఈ అన్నింటిలో కూడా అపోబీ లైపోప్రోటీన్ అని ఉంటుంది. సో ఆ కాంపోనెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అపోబీ లైపోప్రోటీన్ అనేది కూడా ఎక్కువ ఉంటే, మోర్ దాన్ 130 అట్లా ఉంటే డెఫినెట్లీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. దెన్ లైపోప్రోటీన్ ఏ కాంపోనెంట్ అని ఒకటి ఉంటుంది ఇంకోటి, అది మోర్ దాన్ 50 మిలీగ్రామ్స్ పర్ డెసిలిటర్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయాల్సి. అలానే నేను ఇన్ఫ్లమేషన్ అని చెప్పాను, అంటే చెడు కణాలు ఎన్ని ఉన్నాయనే చూస్తాం. ఆ చెడు కణాలను కూడా మెజర్ చేసేదానికి మన దగ్గర హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఒకటి ఉంటుంది. అది మోర్ దెన్ 4 అట్లా ఉంటే వీ హ్యావ్ టు ట్రీట్, దాన్ని కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మనకి ట్రీట్మెంట్ కి మెజర్ చేసుకునే ఒక పరిమాణాలు. రైట్ అండి, కాల్ తీసుకుందాం. పెద్దపల్లి నుండి రాజేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే అండి సార్, నాకు ఒక 6 months క్రితం స్టంట్స్ పడ్డాయి సార్ 2. ఓకేనండి. ఇప్పుడు అది ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే, అది మందులు ప్రతిరోజు వాడుతున్నాము, ఇది లైఫ్ లాంగ్ వాడాలా సార్? కంపల్సరీ అండి. సో బేసికల్లీ ఒకసారి స్టంట్స్ పడినాయంటే వీళ్ళు కన్ఫర్మ్డ్ అథెరోస్క్లెరోటిక్ వాస్కులర్ డిసీజ్ ఉన్నట్లు అనమాట. అంటే హార్ట్ అటాక్ అనేది డెఫినెటివ్ అఫెక్ట్ అయిన వాళ్ళు అనమాట. వీళ్ళల్లో కంపల్సరీగా 2 drugs కంపల్సరీ. ఒకటి కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్, రెండోది బ్లడ్ థిన్నర్స్. ఈ రెండు కూడా వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంది. మిగతా టాబ్లెట్స్ వాళ్ళకి గుండె వీక్ ఉండే దాన్ని బట్టి లేదా బీపీ, షుగర్ దానిని బట్టి కొన్ని మందులు ఇచ్చి ఉండొచ్చు. బట్ ఒక 1 year వరకు బేస్డ్ ఆన్ హార్ట్ ఫంక్షన్ బట్టి మనకు మందులు అనేది కొంచెం ఎక్కువ అటు ఇటు ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఆఫ్టర్ 1 year హార్ట్ ఫంక్షన్ నార్మల్గా ఉన్నా కూడా మీరు కంపల్సరీగా ఒక బ్లడ్ థిన్నర్, ఒక కొలెస్ట్రాల్ తగ్గించే ఏజెంట్, అంటే మీ కంట్రోల్లో పెట్టే కొలెస్ట్రాల్ తగ్గి లైఫ్ లాంగ్ వాడుకోవాలి. ఎందుకంటే ఒకసారి హార్ట్ అటాక్తో అఫెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు వేసిన స్టంట్ మనకున్న టెక్నాలజీతో 98.9% వరకు, అంటే ఒక 1-2% తప్ప మొత్తం ఓపెనే ఉంటాయి. బట్
ఎక్కడైతే వేసినారో అక్కడ కాకుండా ఇంకో చోట బ్లాక్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉండొచ్చు, మనకి కొలెస్ట్రాల్ కంట్రోల్ లేకున్నా, బీపీ షుగర్లు కంట్రోల్ లేకున్నా. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ అనేది తగ్గించే మందులు ఉంటాయో, బ్లడ్ థిన్నర్స్ ఉంటాయో, అవి కంపల్సరీగా లైఫ్ లాంగ్ వాడితే వాళ్ళకి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. సో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు అడిగిన ప్రశ్నకి వాళ్ళు లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే. మిగతా మందులు ఏమన్నా ఉంటే వాళ్ళ హార్ట్ ఫంక్షన్ బట్టి లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి డాక్టర్ గారు అడ్జస్ట్ చేస్తారు. రైట్ అండి. హెచ్డిఎల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 21 ఇయర్స్ బిలో వాళ్ళకు ఎలా ఉండాలంటారు? సో వాళ్ళకంటూ కొన్ని సర్టన్ పారామీటర్స్ ఉన్నాయండి, మైల్డ్ వేరియేషన్స్ వాల్యూస్ ఉంటాయి. బేసికల్లీ మనం ఏదైతే, ఎందుకంటే ఫెమిలియల్ కొలెస్ట్రాలెమియా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్, పర్టికులర్లీ మగవాళ్ళల్లో లెస్ దాన్ 65 ఇయర్స్ కంటే గుండె జబ్బులతో అఫెక్ట్ అయిన వాళ్ళు కానీ, లేదా ఆడవాళ్ళల్లో లెస్ దెన్ 55 సంవత్సరాలు హార్ట్ అటాక్స్ కానీ గుండె జబ్బులతో అఫెక్ట్ అయిన వాళ్ళల్లో కంపల్సరీగా ఈ స్క్రీనింగ్ ఆఫ్ ఫర్ కొలెస్ట్రాల్ అనేది 21 సంవత్సరాల నుంచే స్టార్ట్ చేయాలి డెఫినెట్లీ. లేదా వాళ్ళ ఫాదర్స్ కానీ మదర్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో హై కొలెస్ట్రాల్ అనేది ఉంది అంటే డెఫినెటివ్గా స్టిల్ మోర్ 10 ఇయర్స్ నుంచే కూడా స్క్రీన్ చేయడం మంచిదన్నమాట. సో ఒకసారి 21 ఇయర్స్ తర్వాత కొలెస్ట్రాల్ చెక్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి కొలెస్ట్రాల్ అనేది నార్మల్గా ఉంటే ఎవ్రీ 5 ఇయర్స్కి రిపీట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఎక్కువ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు దానికి మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎవరిలో అయితే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, పర్టికులర్లీ వీళ్ళల్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం ఈ లిపిడ్ అక్యుములేషన్ అనేది మన కళ్ళ చుట్టూ కానివ్వండి, ఈ మన ఈ టెండాన్స్ అంటాం, టెండాన్ గ్జాంథోమస్ కానివ్వండి, ఇలాగా వాళ్ళకి ఒక చిన్న మాస్ లాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాల్సిన అవసరం. టెండాన్ గ్జాంథోమస్ అంటాం, లేదా ఆర్కస్ సెల్స్ అని మన కార్నియాలో ఒక రౌండ్గా తెల్లగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రెండు మాత్రమే ఫెమిలియల్ కొలెస్ట్రాలీమియా ఆ సైన్స్ అనేది మనం చూస్తాం అనమాట, అంటే మనకి కనపడుతుంది. అలాంటి వాళ్ళకు మనం కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది ఎంత తొందరగా చేయించుకుంటే మనం దాన్ని డిటెక్ట్ చేసి ఆ యంగ్ ఏజ్ నుంచే వాళ్ళ కొలెస్ట్రాల్ అనేది చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్ అండి. కాల్ తీసుకున్నా కరీంనగర్ నుండి నరసింహారెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి, డాక్టర్ గారు. అంటే డాక్టర్ గారు చెప్పండి. అయితే నాకు కొంచెం బీపీ మొత్తం పూర్తిగా ఒక 60-70 బిలో పడిపోయింది సార్. ఓకేనండి. అయితే పోతే హాస్పిటల్ పోతే వాళ్ళు కార్డియాలజిస్ట్ ఏమన్నాడు అంటే ఎకో 2D చేసి ఎంత అంటే 45% మనకు పంపింగ్ చేస్తుందని చెప్పారు సార్. ఓకేనండి. దానికి మందులు రాసిచ్చారు. మందులు రాసిచ్చి ఒక 15-20 రోజుల తర్వాత యాంజియోగ్రామ్ చేయాలని చెప్పారు. ఓకేనండి. ఏమైనా బ్లాక్స్ ఉన్నాయేమో తెలుస్తుంది అని చెప్పి. కాకపోతే ఈ పంపింగ్ ఇంత తక్కువ కొట్టుకోవడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా సార్? మీ వయసు ఎంత అండి? నాకు 47 ఇయర్స్ సార్. ఓకేనండి. సో 47 ఇయర్స్ తనకి పంపింగ్ ఫెయిల్యూర్ అని చెప్పారు, అంటే హార్ట్ మజిల్ అనేది వీక్ ఉందన్నమాట. సో యూజువల్గా హార్ట్ మజిల్ వీక్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. దాంట్లో ఒక కారణమే హార్ట్ మన గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండడం. అలా కాకుండా ఇప్పుడు ఆల్కహాల్ అనుకోండి, గుండె వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, గుండె వీక్ అయ్యే అవకాశం ఉండొచ్చు. లేదా కొందరికి హార్ట్ లోపల వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆ వాల్స్ వల్ల కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. బీపీ ఎక్కువ ఉందనుకోండి, బీపీ వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాము, కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కానీ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కొందరిలో అనీమియా అంటాం, బ్లడ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళలో, లాంగ్ స్టాండింగ్ అనీమియా వాళ్ళలో గుండె కండరం వీక్ అయ్యే ఉండొచ్చు. బట్ ఈ గుండె కండరం వీక్ అయ్యేదంతా కూడా ఒక 40% ఆర్ 45% వరకు కారణాలు అనేది ఉండకపోవచ్చు. లైక్ జెనెటిక్ ఆర్ ఇడియోపతిక్ అంటాం మనం. సో 45%లో ఇన్ని కారణాలు చెప్పుకుంటా వచ్చినా కానీ కొందరిలో 45% ఆఫ్ ద శాతం మందిలో ఎందువల్ల ఈ గుండె వీక్ అయిందని కూడా మనం కనుక్కోవడం కష్టం అండి. బట్ ఏవైతే రివర్సిబుల్ కాజెస్, ఇవన్నీ రివర్సిబుల్ కాజెస్ నేను ఇంతవరకు డిస్కస్ చేసినది అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనం ఎవాల్యుయేట్ చేయాలి. సో 45 ఇయర్స్ 50 ఇయర్స్ దగ్గరలో ఉన్నారు కాబట్టి ఒక కారణం గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు కొరోనరీ యాంజియోగ్రామ్ కింద చేయించుకొని ఒకవేళ బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్సే దీనికి కారణం అవుతున్నాయి అనేది ఒక ఫర్దర్ టెస్టింగ్ చేయించుకొని ఒకవేళ దానివల్ల అయితే దాన్ని కరెక్ట్ చేసుకుంటే వాళ్ళ హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉండదు. లేదు కొరోనరీ యాంజియోగ్రామ్ నార్మల్ ఉందనుకోండి, డెఫినెట్లీ వాళ్ళ లైఫ్ లాంగ్ మెడికల్ థెరపీ అనేది వాడాల్సి ఉంటుంది. మనకి స్టాండర్డ్గా ఒక 4 to 5 డ్రగ్స్ అనేది ఈ హార్ట్ ఫెయిల్యూర్కి అనేది గుడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఆ మందులన్నీ వాడితే వాళ్ళ హార్ట్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. రైట్ అండి. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. వైద్యం ఆరోగ్యంలో బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
రాలేదు. వస్తే నా ఎక్స్ప్రెషన్ వేరే ఉంటుంది, వచ్చిండు అని. వెల్కమ్ బ్యాక్ టు వైద్యం ఆరోగ్యం. డాక్టర్ గారు, బాడీలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయంటారా? డెఫినెట్లీ అండి. కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది మనము కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎంత ఎక్కువ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటే అంత హై రిస్క్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు నాకు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, ఇప్పుడే వస్తుందంటే వీ కాంట్ టెల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎంత ఎక్కువ లెవెల్స్ ఉంటే అంత ఎక్కువ రిస్క్లో ఉన్నట్లు అనమాట. సో ఇప్పుడు ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఎక్స్ట్రా ఉండే కొలెస్ట్రాల్ మొత్తం కూడా ఫ్రీక్వెంట్గా మనకి అక్యుములేట్ అయిపోతూ వస్తూ ఉంటుంది. అక్యుములేట్ అయ్యే కొద్దీ మనకు గుండె రక్తనాళం అనేది మూసుకుపోతూ వస్తుంది. సో ఇలా ఈ అక్యుములేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఈవెన్ ఒక 30% బ్లాక్ ఉన్నా కానీ ఏమవుతుందంటే దాంట్లో కాంపనెంట్స్ పైన ఒక లేయర్ పొర ఉంటుందని చెప్పాను, దానిపైన ఒక స్మూత్ మజిల్ లేయర్ అంటాం. సో అది ఈ అక్యుములేట్ ఏదైతే కొలెస్ట్రాల్ పేరుకుపోయిందో అది పగలకుండా బ్లడ్కి ఎక్స్పోజ్ కాకుండా కాపాడుతూ ఉంటుంది. అదే ఈ కొలెస్ట్రాల్ అక్యుములేట్ అయిపోతూ ఈ ఇన్ఫ్లమేషన్ అంటే చెడు రక్త కణాలన్నీ కూడా అక్కడే చేరిపోతూ ఉంటే ఆ లోపల ఉండేదంతా ఏమవుతుందంటే నెక్రోస్ చీమ్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. నెక్రోసిస్ అంటే తెలుగు భాషలో చీమ్ అంటే అర్థమయ్యేది అంటే బ్యాడ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అది ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది బర్స్ట్ అయిపోతుంది, ఎంత లిక్విఫై అయిపోతుంది, నెక్రోసిస్ అంటాం. అది లిక్విఫై అయినప్పుడు బర్స్ట్ అయినప్పుడు ఈ పొర ఏదైతే ప్రొటెక్ట్ అవుతుందో అది క్రాక్ ఇస్తుంది. క్రాక్ ఇచ్చినప్పుడు ఇది బ్లడ్కి ఎక్స్పోజ్ అవుతుంది. బ్లడ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు రక్తం గడ్డగట్టే కణాలు అన్నీ వచ్చి ఇక్కడ చేరిపోతాయి. చేరిపోయినప్పుడు సడన్ గా మనకి ఆ రక్తం మొత్తం గడ్డగట్టిపోతుంది. గడ్డగట్టినప్పుడు ఏమవుతుంది, సడన్ గా ఈ ట్యూబ్ లో రక్తం బ్లాక్ ఏర్పడినప్పుడు కిందికి బ్లడ్ ఫ్లో అనేది జరగదనమాట. జరగనప్పుడు మన హార్ట్ పంపింగ్ అఫెక్ట్ అవుతుంది. అదే హార్ట్ అటాక్ రూపంలో మనకి అఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇవి సడన్ హార్ట్ అటాక్స్ అంటాం. సో సడన్ హార్ట్ అటాక్ మనకి ఎందుకు వస్తుందంటే ఇవంతా ఎక్కువ ఎప్పుడైతే అక్యుములేట్ అయిపోతూ వస్తుందో ఈ నెక్రోసిస్ అనేది పెరుగుతుందో అప్పుడు ఇదంతా పగిలిపోయి మన బ్లడ్లో ఉండే రక్తం గడ్డగట్టే రక్త కణాలు అనేది ఎక్కువ చేరిపోయి అది సడన్ గా బ్లాక్ చేస్తుంది మన కండరాలకి సప్లై చేసే రక్తాన్ని. అప్పుడు మనకి సడన్ హార్ట్ అటాక్స్ వస్తాయి. అలా కాకుండా కొందరిలో ఏమవచ్చు అంటే ఇది పేరుకుపోతూ వచ్చినప్పుడు కూడా ఈ కణాలు కూడా వచ్చేసి ఒక్కొక్కసారి ఈ స్మూత్ మజిల్ సెల్స్ అనేది ఎక్కువ పేరుకుపోయినప్పుడు అది స్టేబుల్ ప్లాక్ అంటాం. ఆ స్టేబుల్ ప్లాక్ ఫామ్ అయినాక అక్యుములేట్ అయ్యేదంతా ఏమవుతుందంటే స్లోగా ఈ ఏదైతే రక్తం పారే వే ఉంటుందో దాన్ని సన్నబరుస్తూ వస్తుంది. అది ఎప్పుడైతే 80% దాటుతుందో 80% కంటే 70-80% కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం నడిస్తే ఆయాసం రావడము, నడిస్తే ఛాతీ నొప్పి రావడం జరుగుతుంది. దీన్ని క్రానిక్ హార్ట్ అటాక్స్ అంటాం అనమాట. సో ఇలా ఎంత ఎక్కువ ఉంటే అంత రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. అలా ఎక్కువ ఉన్నప్పుడు ఒక బ్లాకే కాకుండా మల్టిపుల్ బ్లాక్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మనం దాన్ని ఎంత కంట్రోల్గా తెచ్చుకోగలిగితే మనము అంత రిస్క్ని తగ్గించుకునే వాళ్ళం అవుతాం. రైట్ అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నెల్లూరు నుండి ప్రభాకర్ రెడ్డి గారు, నమస్తే అండి. హలో ప్రభాకర్ రెడ్డి గారు, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మాకు మాట్లాడుతున్నా. ప్రభాకర్ రెడ్డి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. ఎక్కువగా ఉంటాయి సార్ నాకు. సార్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి సార్, 5 సంవత్సరాల నుంచి ఉంది. తగ్గించిన
చెప్పండి. సంవత్సరానికి ఏంటంటే టీజీఆర్ లో ఎక్కువగా ఉండేది సార్. రకరకాల మాత్రలు వాడినాను, తగ్గటం లేదు. ఇప్పుడు స్టాండ్ లిప్ 145 అనేది వాడుతున్నాను సార్. అది ఒక 2 months 3 months అట్లా వాడితే మళ్ళీ మజిల్స్ కొంచెం ఇదే అవుతున్నాయి సార్. మొత్తం పీల్చుకు పోయినట్టుగా అది ఒక విధంగా ఉంటుంది. దానికి ఏమన్నా టాబ్లెట్ ఏదన్నా మంచి ఓకేనండి. సో యూజువల్గా తనకి ట్రైగ్లిజరైడ్స్ అనేది ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో ట్రైగ్లిజరైడ్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 200-250 ఉంటే మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది యూజువల్గా లెస్ దెన్ 150 అనేది ఉండాలి. ఎందుకంటే మోర్ దెన్ 500 ఉంటే హై రిస్క్ ఉంటుంది. మోర్ దెన్ 900,000 కూడా ఉండే అవకాశం. అలాంటి వాళ్ళలో ఈవెన్ ప్యాంక్రియాస్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువ ఉండే వాటిని కంపల్సరీగా ట్రీట్ చేయాల్సి. దీనికి బేసిక్ డ్రగ్స్ వచ్చేసి ఫస్ట్ మనం యూజువల్గా స్టాటిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాం లెవెల్స్ని బట్టి. ఒకవేళ వెరీ హై లెవెల్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటే దెన్ స్టాటిన్స్, ఫిబ్రేట్స్ అని 2 classes ఆఫ్ డ్రగ్స్ వాడే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ థింగ్, తను ఓన్లీ ఫిబ్రేట్ స్టాన్లిప్ అనేది వాడుతున్నా అని చెప్పారు. సో బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ స్టాన్లిప్ వాడితే కూడా తనకి కొన్ని కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది కొందరిలో. ఈ మజిల్ పెయిన్స్ అంటాం ఈ స్టాటిన్స్ కానీ ఫిబ్రిన్స్ కానీ వాడితే. సో ఇలాంటివి ఉన్నప్పుడు మనకి అదర్ క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. సో ఆ డ్రగ్స్ని కింద వాళ్ళు ట్రై చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి తగ్గే అవకాశం ఉండొచ్చు. సో రీసెంట్లీ వీఆర్ హ్యావింగ్ గుడ్ డ్రగ్స్. ఇంతకుముందు ఒక 3-4 classes ఆఫ్ డ్రగ్స్ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకో 3-4 న్యూ వెరైటీ ఆఫ్ డ్రగ్స్ అనేది కూడా కనుక్కోవడం జరిగింది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ తప్పించుకొని, అంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వేరే మెడికేషన్స్ వాడితే డెఫినెట్లీ వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది. రైట్ అండి, కాల్ తీసుకుందాం. కామారెడ్డి నుండి గోపాల్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ మా ఆవిడకు నెత్తిలో నచ్చింది అనుకోండి, నెత్తి తిప్పినట్టు అవుతుంది. కొంచెం గట్టిగా మాట్లాడండి. నెత్తి తిరిగినట్టు అవుతుంది సార్ ఆవిడకు. హలో, మళ్ళీ రిపీట్ చేయండి క్వశ్చన్. నెత్తి తిరిగినట్టు అవుతుంది సార్. నెత్తిలో తిప్పినట్టు అయితే టెస్టులు చేస్తే కొలెస్ట్రాల్ అన్నది. ఓకే, కొలెస్ట్రాల్ అన్నది గోళీలు రాశారు సార్, నైట్లో వాడమని. హలో, అర్థమైంది సార్. కళ్ళు తిరిగినట్టు. ఓకేనండి, నెత్తి దింపినట్టు అవుతుంది సార్. ఓకేనండి. ఓకే, సో బేసికల్లీ ఏజ్ ఒక ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే డెఫినెట్లీ ట్రీట్ చేయాల్సిందే. రెండోది ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో కళ్ళు తిరిగే అవకాశం కూడా మనకి పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అంటాం. అంటే మనకి 2-3 types ఆఫ్ సర్క్యులేషన్స్ ఉంటాయి. మనకి యాంటీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ, మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ, పోస్టీరియర్ సెరెబ్రల్ ఆర్టరీ ఉంటాయి. నెక్స్ట్ వర్టెబ్రల్ ఆర్టరీస్ అనేది ఉంటాయి, బ్రెయిన్ బ్లడ్ సప్లై చేసేది. యూజువల్గా పోస్టీరియర్ వర్టెబ్రల్ ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో అవి దాంట్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి బ్లడ్ సప్లై అనేది తగ్గినప్పుడు మనకి పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్ అట్లా వచ్చే అవకాశం. సో పోస్టీరియర్ సర్క్యులేషన్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఈ తల తిరగడం ఇవన్నీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్లీ వాళ్ళకు దానికి తల తిరగడానికి కావాల్సిన మెడికేషన్స్తో పాటు కొలెస్ట్రాల్ లోయరింగ్ అండ్ బ్లడ్ థిన్నర్స్ కూడా ఒకవేళ వాళ్ళకి కండిషన్ ఉంటే డెఫినెట్లీ వాడాల్సిన అవసరం. రైట్ అండి, కాల్ తీసుకుందాం. భువనగిరి నుండి నరసింహారెడ్డి గారు, నమస్తే అండి. హలో నరసింహారెడ్డి గారు, మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడకండి. కొలెస్ట్రాల్ చెక్ చేస్తే 650 ఉందండి. కొలెస్ట్రాల్ 650 ఉంది. నరసింహారెడ్డి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మీరు మళ్ళీ మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. అదే కొలెస్ట్రాల్ 650 ఉందండి. 60 ఉందా? 650 ఉంది. 650 టోటల్ కొలెస్ట్రాల్. ఓకే, దాంట్లో ఎల్డిఎల్ ఎంత ఉందండి? షుగర్ 330 ఉంది. ఓకే, ఫైన్ అండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆల్ డయాబెటిక్స్, ఇది ప్రతి ఒక్కరికి మళ్ళీ అంటే ఈ ఛానల్ ద్వారా నేను చెప్పదలిసింది అంటే ఆల్ డయాబెటిక్స్ అంటే ప్రతి ఒక్కరు షుగర్ ఉన్న వాళ్ళు హై రిస్క్, వెరీ 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 హై రిస్క్. గుండె జబ్బులకు కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి. అందుకే మనకున్న గైడ్ లైన్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ కంట్రీస్ గైడ్ లైన్స్, ఈవెన్ అవర్ కంట్రీ గైడ్ లైన్స్, షుగర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొలెస్ట్రాల్ లోయరింగ్ మందులు అనేది కంపల్సరీగా వాడాల్సిందే. ఇది అందరూ గుర్తుకు పెట్టుకోండి. చాలామంది కొందరు మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఒకటే తగ్గించదు. మనం వాడే స్టాటిన్స్ అనేది ప్లియోట్రోఫిక్ ఎఫెక్ట్స్ అంటాం. అంటే ఇన్ఫ్లమేషన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఉంటాయి, దెన్ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇలాంటి మల్టిపుల్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.
స్టాటిన్స్తో. సో కంపల్సరీ షుగర్ ఉన్న వాళ్ళు కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడికేషన్స్ వాళ్ళ లెవెల్స్ని బట్టి డాక్టర్ గారు తప్పనిసరిగా ప్రిస్క్రైబ్ చేస్తారు. అవి కంపల్సరీగా వాడండి. ఒకవేళ మీ నిజంగానే వెరీ లో లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి పెరగకుండా. షుగర్ని స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకోండి. ఈ షుగర్ని స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు కూడా మీకు రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కొంచెం కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ని ఎంతైతే స్ట్రిక్ట్ కంట్రోల్లో పెట్టుకుంటారో కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా అంతే స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వెరీ హై కొలెస్ట్రాల్ ఉంటే వాళ్ళు కంపల్సరీగా మందులు అయితే వాడాల్సింది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సిరిసిల్ల నుండి భాస్కర్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సార్ నేను అయితే నాకు మేడం చెప్పండి. చెప్పండి సార్. సార్ నాకు ఇది వరకు 2 years క్రితం స్ట్రోక్ లెక్క వచ్చింది సార్. ఓకే. అయితే సార్ నేను ఇంజోగ్రామ్ చేయించుకున్నా, ఏం లేదు, కొంచెం బాల్ కొంచెం బ్రేక్ అయిందని చెప్పింది సార్. ఏం బ్రేక్ అయిందండి? అంటే బాల్స్ లో కొంచెం బ్లడ్ బ్లాక్ అయిందని చెప్పింది. ఓకే సార్ నేను 2 years నుంచి అవే మెడిసిన్ వాడుతున్నాను సార్. ఓకే. మీ వయసు ఎంతండి? వయసు 44 దాకా ఉంటుంది సార్. ఓకే. సార్ ఇప్పుడు అవే మెడిసిన్ వాడుతున్నా, మరి అట్లే కంటిన్యూ చేస్తాడా సార్, ఎట్లా అని? ఓకేనండి. సో అతనికి 44 years, 2 years బ్యాకే యాంజియోగ్రామ్ చేయించుకొని బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే స్టంట్ వేసారని అయితే చెప్పలేదు. దాని మీనింగ్ ఏంటంటే మైల్డ్ బ్లాక్స్ ఉన్న సినారియో లాగా కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్లీ ఈజ్ ఏ ఆల్రెడీ మనకి బ్లాక్స్ అనేది డిటెక్ట్ చేసుకోరు కాబట్టి వాళ్ళు కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడికేషన్స్తో పాటు బ్లడ్ థిన్నర్స్ అనేది కూడా ఒక అట్లీస్ట్ 1 బ్లడ్ థిన్నర్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకుంటే ఏవైతే బ్లాక్స్ ఉంటాయో ఈ బ్లాక్స్ అనేది ప్రోగ్రెస్ కాకుండా ఉంటాయి. సో ఈ మీకు ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, దర్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్లో. ఒక స్టేజ్ ఏంటంటే ఫైబరస్ ప్లాక్ అంట, ఫ్యాటీ ప్లాక్, ఫ్యాటీ ఫైబరస్ ప్లాక్, ఫైబరస్ ప్లాక్. ఎప్పుడైతే ఈ ఫైబరస్ ప్లాక్ అనేది ఫామ్ అవుతుందో ఆ ఫైబరస్ ప్లాక్ అనేది రిగ్రెస్ కాదు, ఈవెన్ విత్ యువర్ మెడికేషన్స్ తగ్గే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎంత అర్లీగా మనం మన ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేసి అంత అర్లీగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈ ఫ్యాటీ ప్లాక్స్ అందుకు ఏమైనా ఉంటే డెఫినెట్లీ తక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఫ్యాటీ ప్లాక్స్ కానివ్వండి, ఫ్యాటీ ఫైబరస్ కానివ్వండి. అదే ఫైబరస్ ప్లాక్కి ఏవైతే అవి ఎక్కువగా తగ్గే అవకాశం ఉండదు, మేబీ స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పెరగకుండా ఆగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం ఉండదు. ఎప్పుడైతే మనము మెడికేషన్స్ అనేది ఇరెగ్యులర్గా వాడినా, స్ట్రెస్కు గురైనా, మనం ఉండే కంట్రోల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువైనా ఇవన్నీ మళ్ళీ పెరిగి రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ తనకున్న కండిషన్కి మెడికేషన్స్ అనేది కంటిన్యూ చేయడం మంచిది. రైట్ అండి, హార్ట్ అటాక్స్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.